మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం మొదలైన మొదట్లో అంటే ఫిబ్రవరి 28 తర్వాత జరిగినటువంటి దాడిలో అమెరికాకి చెందినటువంటి F-15 యుద్ధ విమానాలు 3 కూలిపోయాయన్నారు కదా! F-15, F-16 ఇంకోటేదో. మొత్తం ఈ 3 కూడా ఇరాన్ దాడిలో కూలిపోయాయంటే కాదు ఫ్రెండ్లీ ఫైరింగ్‌లో కూలిపోయాయి. కువైట్ కన్‌ఫ్యూజ్ అయ్యి మా విమానాలనే కూల్చేసింది అన్న విధంగా అది ప్రచారం జరిగింది. అయితే ఇది కొంతవరకు నిజమే. ఇరాన్ కూడా దీన్ని నిజమన్నట్లుగానే చూసింది. అయితే ఆ తర్వాత KC-135 యుద్ధ విమానాలు కూడా అంటే ఈ రీఫీలింగ్ చేస్తాయి కదా, అంటే గాల్లో ఉన్నటువంటి యుద్ధ విమానాలకి ఇవేమొచ్చేసి ఇంధనాన్ని నింపుతాయి. అవి కూడా 5 కూలిపోయాయి. కానీ ఒకటే కూలింది, 6 చనిపోయారని చెప్పింది అమెరికా. కానీ వాస్తవానికి 5 కూలిపోయాయి. ముందు రోజు 2, తర్వాత రోజు 3 కూలిపోయాయి. కొన్ని అందులో వయసు కూడా అయిపోయాయని చెప్పారు. అయితే ఆ దాడిలోనే F-35 యుద్ధ విమానం కూడా వచ్చింది, దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా అమెరికా దాచింది అన్న విధంగా కొన్ని నివేదికలు అయితే ఇప్పుడు బయటపడ్డాయి. దీనికి కెప్టెన్ టిమ్ హాకిన్స్ కొన్ని విషయాలు దాచాడు. అమెరికా నిఘా సంస్థలు అలాగే అమెరికాకి చెందినటువంటి కమాండర్స్ వీళ్ళందరూ కూడా చాలా విషయాల్ని దాస్తున్నారు. అందులోనే ఇప్పుడు ఈ కెప్టెన్ అయినటువంటి టిమ్ హాకిన్స్ ఈ విషయాలు బయట పెట్టడం లేదు. కానీ వాస్తవంగా ఈయన ఆధ్వర్యంలోనే ఆ F-35 స్టెల్త్ యుద్ధ విమానం కువైట్ ప్రాంతంలో ఎగరడం, ఇరాన్ చేసినటువంటి దాడిలో ఇది కూడా గాయపడింది. కానీ F-35కి గాయమైందంటే ప్రపంచంలో అమెరికా పరువు పోద్దు కాబట్టి ఆ విషయాన్ని బయటికి రాకుండా కేవలం F-15, F-16 ఆ 3 యుద్ధ విమానాలే కూలాయని ప్రచారం చేసింది. వాస్తవానికి అందులో 3 ఒకటి F-35 అన్న విధంగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. అయితే అది పాక్షికంగా దెబ్బతినింది, ల్యాండింగ్ బాగానే అయ్యింది, పైలట్ కూడా ఏమీ కాలేదు, సురక్షితంగానే వచ్చారు. కాకపోతే యుద్ధం చేయడానికి వీలు లేనంత దెబ్బతినేసి వచ్చింది. ఒకవేళ మళ్ళీ ఉంటే ఇరాన్ చేసేటటువంటి దాడిలో అది కూలిపోయే అవకాశాలు ఉంటాయి. అది కనుక కూలిపోతే అమెరికా పరువు సగానికి సగం కూలిపోయినట్లే. ఒకవేళ B-2 బాంబర్లు కూలితే పూర్తి కూలిపోయినట్లు, F-35 కూలిందంటే సగం కూలిపోయినట్లు. అందుకే F-35, B-2 బాంబర్లు ఎక్కడా కూడా యుద్ధంలో ప్రత్యక్షంగా ఒకవేళ ఉంటే వెంటనే దాడి చేసి వెళ్ళిపోతాయి వెంటనే. ఇంతకుముందు ఇరాన్ మీద దాడి జరిగినప్పుడు కూడా ఆ విధంగానే చేశాయి. B-2 బాంబర్లు రావడం, బాంబులు వేసి పారిపోయాయి. ఎందుకంటే ఏమైనా దాడి జరిగి అది అక్కడ కూలిపోయిందంటే దాని యొక్క ఇంజనీరింగ్ అంతా తెలిసిపోతుంది. అప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారనే ఉద్దేశంతో అవి ఎక్కడ దొరకనివ్వరు. F-35 కాదు, ఇంకా కొన్ని విమానాలు దాచేసింది అమెరికా, దాని యొక్క రహస్యాలు తెలిసిపోతాయేమో అని భయంకి. ఆ విధంగా F-35 యుద్ధ విమానానికి గాయమైంది, పాక్షికంగా దెబ్బతిన్నదంటే అది పరువు తక్కువే కదా. అందుకే అమెరికా ఈ నిజాలు దాచేసి కూలనటువంటి F-15 యుద్ధ విమానాల్లో ఒకదాన్ని తోసేసింది. అందుకే 3 కూలిపోయి అందులో మొత్తం కూడా F-15 అన్న విధంగా చెప్పేసింది అనే ఒక నివేదిక అయితే బయటకు వచ్చింది. ఇందులో ఖచ్చితంగా నిజమైతే ఉంటది. అమెరికా అలాంటిదే, చైనా కూడా అలాంటివి. మనం మాత్రం నిజాయితీగా ప్రతిదీ ఒప్పుకుంటాం కానీ వాళ్ళు మాత్రం అలా ఒప్పుకోలేరు, అలాంటి పాశ్చాత్య దేశాలు.